సెకండ్ ఏఎన్ఎంలకు జీవో 60 ప్రకారం 27,000 వేతనం ఇవ్వాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలో ఆందోళనకు దిగారు. ఏపీ గవర్నమెంట్ సెకండ్ ఏఎన్ఎం సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ వైద్యారోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని గ్రీవెన్స్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమల్లి పద్మ, కోనసీమ శ్రామిక మహిళా నాయకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన రెండవ సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు సంవత్సరాల తరబడి పేరుకుపోయాయని, నివాసాలకు దూరంగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం స్పష్టమైన ఆదేశాలు ఉన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, తక్షణ 27,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంటీఎస్ హెచ్ఆర్ పాలసీ అమలు కోసం పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎంలు జి సత్యకుమారి, ఎం లీలాకుమారి, కె రాణి, పి మరియమ్మ, ఆర్ వెంకటలక్ష్మి, బి వరలక్ష్మి, బి సంధ్య, జి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ పర్మనెంట్ అయిన ఏఎన్ఎంలు అదే పని చేస్తున్నారు, సచివాలయ ఏఎన్ఎంలు అదే పని చేస్తున్నారు. అలాగే సెకండ్ ఏఎన్ఎంలుగా 2008లో వచ్చిన వేలు కూడా అదే పని చేస్తా ఉన్నారు. కానీ వేతనం చూస్తే ఒక్క 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగానే ఈ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో చేస్తా ఉన్నారు. ఈ మొత్తం ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 130 మంది సెకండ్ ఏఎన్ఎంలుగా మిగిలిపోయి ఉన్నారు. వీళ్ళందరినీ పర్మనెంట్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. సెకండ్ ఏఎన్ఎంల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, అలాగే యూనిఫామ్ అలవెన్స్ ని తక్షణమే విడుదల చేయాలని, సెకండ్ ఏఎన్ఎంలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. మమ్మల్ని గుర్తింపు అనేది లేకుండా మమ్మల్ని ఇది చేస్తున్నారు ప్రతిదానికి. అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్యాజువల్ లీవ్స్ 5 CLs ఉన్నాయి. దాన్ని అసలు మేము ఉపయోగించుకోవడానికే మేము అర్హత లేనటువంటిగా మేము అయిపోయాము. క్యాజువల్ లీవ్స్ 5 CLs కూడా మాకు వర్తించేటట్లుగా మేము అడుగుతున్నాము. అలాగే మా సెకండ్ ఏఎన్ఎంస్ లో మాకు అతి తక్కువ జీతంతో మేము పని చేస్తున్నాము. మాలాంటి మేము మండలానికి మాత్రమే మేము పరిమితి అయ్యి మమ్మల్ని మండలానికి తీసుకున్నారు. కానీ మమ్మల్ని డిఎంఎండే చేశారు. అధికారంలో మమ్మల్ని తీసుకుని మమ్మల్ని రీరిప్లిమెంట్ వేరుగా మా జిల్లాలు దాటి మా డిస్ట్రిక్ట్లు దాటి మమ్మల్ని వేరే ఊర్లకు వేస్తున్నారు. అయినా సరే మేము పని చేస్తున్నాం. మాకు వచ్చే జీతము తక్కువ జీతంతో మేము పని చేస్తున్నాము. కాబట్టి మా జీతం దృష్టిలో పెట్టుకుని మరి అధికారులందరినీ కూడా నమస్కరించి మేము మా బాధ్యత మా పట్ల ఒక్కసారి ఆలోచించమని అధికారులను మేము అడుగుతున్నాము. తర్వాత మేము సీఎం సార్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి అలాగే సార్ మరి పవన్ కళ్యాణ్ సార్ కూడా ఒకసారి మా వైపు చూడమని అడుగుతున్నాము.